హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఈ వీడియోస్తో రీచ్ అయితే రావట్లేదు. ఇప్పుడు నేను కొత్త వీడియోస్ అయితే వదులుదాం అనుకుంటున్నాను. ఇది కొత్త సిరీస్ అనమాట. ఒక అమ్మ నాన్న కథ అని. ఇది వచ్చేసి కొంచెం జరిగిన కథనే మీకు నేను చూపిస్తున్నాను. ఎంత కష్టం ఉందో అని చెప్పేసి, ఇది జరిగిన కథ కాబట్టి మీకు చెప్పాలని చెప్పేసి ఈ జనరేషన్స్లో తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో పిల్లల కోసం అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ప్లీజ్ ఎవరికి ఇది పర్సనల్గా కాదు, ఇది ఒక వీడియో మాత్రమే. ప్లీజ్ అందరూ లైట్గా తీసుకోండి. ఇది జరిగిన కథ కాబట్టి కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. కొంచెం కోపాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నా పేరు శాంతక్క అని. నేను ఒరిజినల్ పేర్లు పెట్టలేను కాబట్టి నేను పేర్లు మార్చి పెడదాం అనుకుంటున్నా. నాకైతే 3 కొడుకులు, 1 కూతురు. దాంట్లో 1 కూతురు కాదు, 2 బిడ్డలు, 3 కొడుకులు. దాంట్లో 3 కొడుకులు 4 కొడుకులు. నాకు 4 కొడుకులు, 2 బిడ్డలు అనమాట. దాంట్లో 4 కొడుకుల్లో 2 చిన్నప్పుడే చనిపోయారు. సో 2 మాత్రమే మిగిలారు. ఇంకా 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లల్లో ఒకరికి పెళ్ళి అయిపోయింది, ఇంకొకరికి పెళ్ళి కావాల్సి వచ్చింది. కానీ మేము ఆ కాలంలో చిన్న వయసులోనే పెళ్ళి చేయాలి కాబట్టి మేము పేదవాళ్ళమండి, ఎవరికి చదివించలేదు. అందరూ అంతంత మాత్రం చదువుకున్నారు. లాస్ట్లో ఉన్న కొడుకు మాత్రం 10th వరకు చదువుకున్నాడు. ఇంకా అందరూ 3వ క్లాసు 4వ క్లాసు అని చెప్పేస్తూ అందరూ అలా చదువు మానుకున్నారు. నాకైతే భర్త లేడు. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే తను చనిపోయారు. సో భర్త లేడు, మళ్ళీ బొట్టు పెట్టుకున్నారు అని అనుకోవచ్చు. ఈ కార్టూన్ వీడియోస్లో ఈ బొమ్మకి బొట్టు పెట్టే ఉందండి, ఇది తీసేకి లేదు. సో అందరూ అర్థం చేసుకోండి. నాకైతే 2 బిడ్డలని చెప్పాను కదా, ఒకరికి పెళ్ళి అయిపోయింది, ఇంకొకరికి పెళ్ళి కావాలి. అంటే మేము జల్దీ పెళ్ళి చేసి పంపించేస్తాం అనమాట. ఆడబిడ్డల్ని ఇంట్లో పెట్టుకోము. సో మేము ఉండేది వేరే ఏరియా. మాకు వేరే దగ్గర వేరే ఊర్లో ఒక సంబంధం ఉంది అని తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ తనకు మొదటి భార్య చనిపోయింది. ఒకరు కొడుకు కూడా ఉన్నారు. ఆ కొడుకు వీళ్ళతో ఈయనతో లేదు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో ఉన్నాడు ఆ పిల్లోడు. సో ఈ పిల్లోడికి పెద్ద ఇల్లు ఉంది, అది సొంత ఇల్లు అని చెప్పేసి మేము, తినకు ఎవరు లేరు, అమ్మ నాన్న కూడా చిన్నప్పుడు చనిపోయారు కాబట్టి నా బిడ్డని ఈయనకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. అందుకోసమే నేను ఈ ఊరికైతే వచ్చాను. నా బిడ్డని కూడా పరిచయం చేపిస్తాను. ఈమెనే నా 2వ కూతురు. దీని పేరు వచ్చేసి గంగా. దీనికి నేను ఇప్పుడు మీ ఎదురుగా అడుగుతానండి. అమ్మ, నాకు పెళ్ళొద్దే, తను మొదటి భార్య కూడా చనిపోయింది, 2వ వాడిని నన్ను ఎందుకమ్మా ఇచ్చి కట్టబెడుతున్నావు? నాకు ఎంతో మంచి మంచి సంబంధాలు వచ్చాయి, అన్నీ కూడా చెడుకొని ఎందుకమ్మా ఈయనతో కాపురం చేయమని పంపిస్తున్నావు? అది కాక కొంచెం ఏజ్ కూడా ఎక్కువ, తనకు పిల్లాడు కూడా ఉన్నాడు, అది ఎందుకమ్మా? నాకు వద్దమ్మా. ఏయ్ నార్మీ, నీకేం తెలిసలేదు, పదా పోదామంట వాళ్ళ ఇంటికి. ఎవరు లేని పిల్లోడు, పాప నువ్వు మంచిగా బాగుపడతావని చేస్తుండేది. ఏం నీకు చెప్తే అర్థం కదా? నీకు పెద్దోడు ఎందుకు చెప్తారో అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీ అక్క వాళ్ళని కూడా పిలిచాను, వస్తారు, ఒక నిమిషం ఉండు. ఏమ్మా రోడ్లో నిలబడి మాట్లాడుతున్నారు, ఏమంటదండి? ఈమెనే చూడండి, నా పెద్ద కూతురు. ఈమెకు ఆల్రెడీ పెళ్లి చేసేసాను. ఈమెకైతే ఇప్పుడు 2 బిడ్డలు. ఏమ్మా, తను ఏం మారం చేస్తుందా? అమ్మ, అక్క, నాకు వద్దక్క, ఈ పెళ్ళి వద్దక్క, నాకు ఇంకా చిన్న వయసు కదక్క, నేను చేసుకోనక్క. చూడమ్మా గంగా, నువ్వు ఈ చిన్న వయసే కానీ ఈ కాలంలో ఎవరు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకోరమ్మా, అర్థం చేసుకో. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మాకు సొంత ఇల్లు కూడా లేదు, ఈ అప్పకైతే సొంత ఇల్లు అన్నీ ఉన్నాయమ్మా.
ప్లీజ్ అర్థం చేసుకుంటే నువ్వు బాగుపడతావని చెప్తున్నానమ్మా నీకు. మీ బావ కూడా ఎంతనో చెప్పాడు, తన్ని మార్చు అని. చూడే, నువ్వన్నా చెప్పే రాదా, దానికి చెప్తే అర్థమే చేసుకోదు. ఈ ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగుంది, యాదో టీ హోటల్ పెట్టుకుని బతుకుతున్నానే. టీ హోటల్ నుంచి కట్నం ఇచ్చుకోగలనా, ఏదైనా చేసుకోగలనా? యాదో వాడిని పిలుచుకొని పోయి గుళ్ళో తాళబట్టు కట్టుకొని వస్తే అయ్యే పోతుంది కదే కథ. ఇదంతా నాకు ఎందుకే ఉండేది. ఇంకా నా 6 మంది పిల్లల్లోన మిగిలింది 4. నీకు పెళ్ళైపోయింది, పెద్దోడికి పెళ్ళైపోయింది, ఇంకా చిన్నోడున్నాడు, ఈ పిల్ల ఉంది. ఈ పిల్లని ఎట్లా ఎల్లగొట్టుకుంటే వాడు మగపిల్లడు కాబట్టి ఎప్పుడన్నా చేయొచ్చు. అవును గంగా, అమ్మ ఈ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎవరికి చేస్తుంది చెప్పు? చేసుకోమ్మా, నువ్వే బాగుపడతావు. కావాలంటే అడిగిపోయి అయ్యప్ప దగ్గర కూడా మాట్లాడదాం రా. అయ్యో అక్క, వద్దే నాకు, ప్లీజే అక్క, వద్దు. నీకేమైనా ఎక్కువ తక్కువ అయితే నేను చూసుకుంటానమ్మా, నేను మాట్లాడతాను, అందరూ ఉన్నాం కదా, భయపడొద్దురా. ఏమ్మా, ఏ అప్పేనా? అవునే, వీడే, పోయి అడుగుదాం రా. అక్క, నాకు పెళ్ళొద్దక్క, వద్దక్క, ప్లీజ్ అక్క, కొన్ని రోజుల తర్వాత చేసుకుంటానక్క, ఇప్పుడైతే నాకు ఆ పెళ్ళొద్దక్క. అట్లా కాదు చెల్లి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నీకు ఇలాంటి సంబంధం దొరకాలి కదా. నిజం చెప్తున్నాను, మాకైతే అంత బాడీలే తెలుసా, ఏం లేదు, నీకన్నా ఇల్లు ఉన్నట్లయితుందే. ఏమక్క మీరు ఏం చెప్పినా కూడా ఏదో ఒకటి చెప్తారు. ఏంపా నువ్వేనా సురేష్ అంటే? అవునమ్మా, నేనే. ఏంపా, ఏమేముంది నీకు నా బిడ్డ నుంచి చేయాలనుకుంటున్నాము? ఏమేముంది, ఎట్లా చూసుకుంటావు? ఇదేనా ఇల్లు మీది? అవునమ్మా, ఇది మా ఇల్లు. చేసుకుంటారా? చెప్పారు కదమ్మా, నాకైతే మొదటి భార్య లేదు, చనిపోయింది. నా కొడుకు అంటావా, వాడు లేడు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను బాగా చూసుకోను, అట్లా ఇట్లా అని చెప్పి ఆ పిల్లోని ఎత్తుకొని పోయినారమ్మా. ఆ పిల్లోడన్నా ఆధారంగా ఉండింటే నేను ఆ పెళ్లి చేసుకుంటుండలేదు. చుట్టుపక్కల వాళ్ళంతా కనుక్కొని నీకు ఇచ్చిన బిడ్డని చేయాలనుకున్నామప్ప. సర్లే అమ్మా, చేసుకుంటాను. మీరే వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు ఇంకా మీకు అన్నీ తెలిసే వచ్చింటారు. నేను ఏం చేయను, నేను ఒక కార్ డ్రైవర్ని. నెలకి ఎంత సంపాదిస్తావు? నెలకు వచ్చేసి ఒక 10,000 వరకు సంపాదిస్తానమ్మా. నిజంగా ఇల్లు అయితే మీదే కదా సొంతము? అవునమ్మా, నాదే. సరేలే, త్వరలోనే నా బిడ్డని నీకు ఇచ్చి చేయాలనుకున్నాము. చూసుకో, మళ్ళీ ఎంత బాగా చూసుకుంటావో అంత మంచిగా చూడప్పా. సర్లేమ్మా, కావాలంటే చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కనుక్కోమ్మా. నాకు ఏం అభ్యంతరం లేదు, నీకు ఇష్టం ఉంటేనే ఇయ్యమ్మా పిల్లని, లేకపోతే వద్దు. ఏం గంగా అమ్మకం అట్లా పెట్టుకున్నావు? మళ్ళీ ఏమ్మా, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదమ్మా, నన్ను పెట్టమ్మా, అయ్యప్ప మాకం చూడమ్మా. ఏమన్నా బాగుందమ్మా, ఎందుకమ్మా నా జీవితం నాశనం చేస్తావు? నన్ను విడిచిపెట్టమ్మా. అయ్యో గంగా, నేను కావాలని ఏం చేయట్లేదమ్మా, నా చేతుల్లో ఏమీ కానీ లేదు, మీ నాన్న కూడా లేదు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు కొంచెం భారమైన తగ్గుతుందమ్మా, ఆడపిల్లల్ని వెళ్ళగొట్టినానని. అంతే, అంత తప్పే ఇంకేం లేదమ్మా, అర్థం చేసుకోమ్మా. వీనికన్నా ఇల్లు గిల్లు వాకిలి అంతా ఉంది, బాడిగిల్లు అయితే బతకలేమమ్మా. ఇప్పుడు ఉండే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీ అన్న అంటావా అసలు పనికి పోడు, వాడిని పెళ్లి చేసి పంపించినా కూడా మీ యోజన అనేది వాళ్ళ ఊర్లోనే పెట్టుకునింది మీ అన్నని. ఇప్పుడు చిన్నోడంటావా వాడు పనికి పోడు, నేను టీ హోటల్ సంపాదించి ఎవరికైనా పెట్టాలా, ఏమని చేయాలమ్మా? అర్థం చేసుకోమ్మా. మీ తమ్ముడు ఉండేది ఒకడే, వాడొకడు నువ్వు ఒకటే ఉండేది. ఇంకా ఆడపిల్లల్ని నిలబట్టుకుంటే మగపిల్లడు ఉంటే ఇక్కడ ఏం కాదమ్మా, ఏమంటే వాడు దుడిచిపెట్టుడు అంతే.
నా కష్టార్జితంతోనే బతుకుతున్నాడు. వాడు ఎప్పుడో ఒకసారి అర్థం చేసుకుంటాడని చెప్పి ఊరికే ఉన్నానమ్మా నేను. ఇంకా బతుకుతున్నాను పిల్లల కోసం. ఎట్లన్నా చేసి చేసుకోమ్మా బాగున్నాడు. అయ్యో చేసుకోగంగా, అమ్మ కూడా ఏడుస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది అమ్మ ఏడుస్తుంటే. చేసుకోమ్మా, బాగుపడతావమ్మా. మా లెక్క జీవితాలు కాకుండా కూలి పని గీలి పని చేసుకోకున్నట్లా బాగుపడతావమ్మా. ఇంట్లో కూర్చొని తింటావు. చేసుకోమ్మా. చూశారు కదండి ఈరోజు వీడియో. రేపు కూడా ఇదే వీడియో కంటిన్యూషన్ అవుతుంది. ప్లీజ్ ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది ఒక కార్టూన్ వీడియో మాత్రమే. దీంట్లో ఉన్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఇది ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంక దేనికి ఉద్దేశించి కాదు. పేర్లు కూడా పర్సనల్గా తీసుకోకండి అని చెప్పుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాను. రేపటి వీడియోకు వెయిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ కొట్టండి అబ్బా. కథ అయితే సూపర్గా ఉంది. నిజంగా ఎమోషనల్ అయితే చాలానే ఉంటుంది ఈ కథలో. వెయిట్ చేయండి, ముందు ముందు ట్విస్ట్లు బాధలు ఎక్కువగానే ఉన్నాయి. బాయ్ బాయ్.